నమస్తే. తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం మొత్తం ఇప్పుడు ఒక చట్టం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నది. ఎందుకు అంటే ఒక పెద్ద మనిషి అంటే పార్లమెంటులో ఒక స్థాయి నాయకునిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కొడుకు మీద ఈ కేసు బుక్ కావడంతో అసలు ఏంటి పోక్సో, అసలు చట్టం ఎందుకు ఉద్దేశించబడింది, అసలు ఏంటి అనే పెద్ద చర్చ జరుగుతుంది. అయితే పోక్సో అనేది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అసలు ఏం చెప్తుంది చట్టం అనే దానికి సంబంధించి ఈరోజు మనం ఒక అడ్వకేట్ భవానీ గారితో ఉన్నాం. మంచిర్యాల జిల్లా న్యాయస్థానంలో వారు పనిచేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోవడం ప్లస్ దీని మీద అవగాహన కూడా వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను. తప్పకుండా చూడండి. నమస్తే మేడం. నమస్తే. ఏంటమ్మా అసలు పోక్సో ఎందుకు ఉద్దేశించబడింది, ఏం చెప్తున్నది ఆ చట్టం మనకి? పోక్సో యాక్ట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. ఈ యాక్ట్ 2012లో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఎందుకు అంటే చైల్డ్కి సంబంధించి సెక్షువల్ అఫెన్సెస్ ఏమైనా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగినప్పుడు ప్రత్యేక కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. పోక్సో యాక్ట్ కింద ప్రత్యేక కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ప్రొసీజర్ కూడా అంటే మనకి ఇంతకుముందు ఐపీసీలో ప్రొసీజర్ ఉంది కానీ డెప్త్ ప్రొసీజర్ లేదు. సో స్పెషల్గా దీనికోసం అంటూ ఒక యాక్ట్ పోక్సో యాక్ట్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చారు. ఓకే, ఇదేం చెప్తుంది చట్టం, ఏం చెప్తుంది అంటే పెద్దవాళ్ళకి ఒక అమెండ్మెంట్ కానీ చిన్న వాళ్ళకి అంటే కూలీ వాళ్ళకి ఒకలాంటిది ఏమన్నా ఉంటుందా? ఇందులో లేక అందరికీ సమానం? లేదండి, నో పర్సన్ ఈస్ అబౌవ్ ద లా, అందరికీ సమాన హక్కులు ఉంటాయి దీంట్లో. ఇప్పుడు మనము మేజర్ అనుకోండి, వాళ్ళు 375 రేప్ కింద ఐపీసీ కింద వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ మైనర్స్కి వచ్చేసరికి పోక్సో యాక్ట్ కింద పనిషబుల్. ఇది పేదవాళ్ళకైనా ప్రైమ్ మినిస్టర్కైనా చీఫ్ మినిస్టర్కైనా ఎవరికైనా అందరికీ సమానం లా, ఒకటే వర్తిస్తుంది. ఒకవేళ పోక్సో చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ అయితే ఎప్పటిలోగా అరెస్ట్ చేయొచ్చు అంటే వితిన్ 24 అవర్స్లో అరెస్ట్ చేసేయాలి. సరే, ఇప్పుడు ఇదే ఇష్యూ రాష్ట్రం అంతా ఒకలాంటి గందరగోళంగా ఉంది. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఉంటారు. వాళ్ళ కొడుకు మీద భగీరథ మీద ఎఫ్ఐఆర్ అయింది పేట్ బషీర్బాగ్ హైదరాబాద్లో. 5 రోజులు అవుతుంది, 6 రోజులు అవుతుంది, ఇంకా అరెస్ట్ చేయలేదు అనే దాని మీద చర్చ నడుస్తుంది. అసలు అందులో ఏం జరిగి ఉండొచ్చు అంటే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండేనా అసలు లేదా, ఎందుకు జరిగిందంట? అది ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ అయితే తప్ప మనమేం చెప్పలేము. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందని మీకు తెలియదు, నాకు తెలియదు. ఓకే, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత 24 గంటలలో అరెస్ట్ చేయాలి. సరే, వివాదాస్పద అంశాల్లోకి పోకుండా మనం సోషల్ మీడియాలో ఒక విపరీత చర్చ జరుగుతుంది. ఆమె మైనరు అని చెప్పేసి వాళ్ళ తల్లి ఫిర్యాదు చేసింది. కానీ మైనర్ అయినప్పటికీ కూడా ఇష్టపూర్తిగా వాళ్ళతో పాటు పాల్పంచుకున్నది, ఫంక్షన్లు కావచ్చు, ఇంకో కార్యక్రమాలు కావచ్చు అన్నది. అట్లా ఎట్లా ఉండొచ్చు అంటే చట్టం? యాక్చువల్గా అయితే ఒక మైనర్ కన్సెంట్ ఇచ్చింది అంటే అది నో కన్సెంట్ కిందనే లెక్క. ఆమె కన్సెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినట్టే లెక్క. సో అది పోక్సో యాక్ట్ కింద పనిషబుల్. కన్సెంట్ అనేది కన్సెంటే కాదు. ఉదాహరణకి సర్టిఫికెట్స్ లేవు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ లేవు, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ లేవు. ఆమె మైనర్ అని చెప్పేసి తల్లి చెప్తున్నది, కాదు మేజర్ అని చెప్పేసి నిందితుడు చెప్తున్నాడు. ఎలా ప్రూవ్ చేస్తుంది కోర్టు? స్టడీ సర్టిఫికెట్స్ లేవంటే ఆధార్ కార్డు కానీ లేదంటే మెడికల్ ప్రొసీడింగ్స్ ఏమన్నా, బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, బర్త్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. అండ్ ఎందుకు అంటే ఈ కేసులో ఎవరికి వాళ్ళు తప్పించుకోవాలని చూస్తున్నారు కాబట్టి చాలా కీలకమైపోయింది. సరే, ఇంకొక అడుగు ముందుకేస్తే అసలు పోక్సో అనేది 18 సంవత్సరాల లోపు అంటే 17 సంవత్సరాల 364 రోజులున్నా ఈమె ఇష్టపూర్తిగా కన్సెంట్ ఇచ్చినా కూడా నేరమే అంటున్నారు కదా. దీనికి సంబంధించి కొంత డీప్గా అంటే ఏం చెప్పగలుగుతారు మీరు? ఒకటే చట్టం అబ్బాయిలకు ఉంది, అమ్మాయిలకు ఉంది. ఇదే ప్లేస్లో భగీరథ కనుక మైనర్ అయి ఉంటే ఇద్దరికి అప్లికేబుల్ అవుతుంది. మైనర్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది. యాక్ట్ అప్లికేబుల్. ఒకవేళ మహిళ మేజర్ అయి ఉండి అబ్బాయి కనుక మైనర్ అయి ఉంటే అయినా పోక్సో యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది. అమ్మాయి మీద పోక్సో కావాల్సిందే. అవును. ఓకే, బిలో 18 years ఉన్నారు కాబట్టి ఇది న్యూట్రల్ యాక్ట్, అప్లికేబుల్ టు బోత్. అంటే ఇద్దరు మేల్ అయినా ఫీమేల్ అయినా ఇద్దరికి న్యూట్రల్గా అప్లికేబుల్ అవుతుంది యాక్ట్. ఓకే, పోక్సోకి సంబంధించి పబ్లిక్లో అవేర్నెస్ చాలా తక్కువ ఉందండి. మన ఏరియా కావచ్చు, ఇంకో ఏరియా కావచ్చు. దీంట్లో ఏంటంటే అసలు అది ఏంటిది నిన్న మొన్నటి దాకా మాకే పెద్ద తెలియదు అంటారు. 2012లో చట్టం అమల్లోకి వచ్చింది. అది దాని గురించి కొద్దిగా విపులంగా చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకు వచ్చింది, ఏం జరిగింది, అసలు ఏమైంది? ఇప్పుడు అమ్మాయిల పట్ల అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా సెక్షువల్ హెరాస్మెంట్ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు జనరల్గా మనకు ఇండియన్ పీనల్ కోడ్లో ఏంటి, రేప్ అంటే రేప్ వరకే ఉంది. కానీ ఇక్కడ మనము పోక్సో యాక్ట్కి వచ్చేసరికి సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి, సెక్షువల్ అసాల్ట్ అంటే ఏంటి, తర్వాత ఈ పబ్లిక్ సర్వెంట్స్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఇన్ కేస్ కమిట్ చేస్తే అదేంటి ప్రొసీజర్, ప్రతి ఒక్క ప్రొసీజర్ అనేది మనకి పోక్సో యాక్ట్ కింద ఉంది. ఇది ఏంటంటే ప్రొసీజరల్ అన్నట్టు.
ఒక్కొక్క ఇండివిజువల్కి దేనికి ఎంత పనిష్మెంట్. ఇప్పుడు చూడండి, ఇన్ కేస్ ఒకవేళ అమ్మాయి ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, అట్లా ఫాల్స్ కంప్లైంట్ ఇస్తే అబ్బాయికి ఎఫెక్ట్ అవుతుంది. అట్లాంటప్పుడు అది ఫాల్స్ కంప్లైంట్ అని ప్రూవ్ అయితే తన మీద కూడా 6 months ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది. అంటే బోత్ ఆర్ మైనర్ అయినప్పుడు ఫాల్స్ కంప్లైంట్స్ కి. అండ్ నెక్స్ట్ సెక్సువల్ హెరాస్మెంట్ అంటే ఎంత పనిష్మెంట్, సెక్సువల్ అసాల్ట్ కి ఎంత పనిష్మెంట్, పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ కి ఎంత పనిష్మెంట్, ఇట్లా ఒక్కొక్క దానికి ఇండివిజువల్ పనిష్మెంట్స్ ఉన్నాయి, ఇండివిజువల్ ప్రొసీజర్ ఉంది. ఇదే పోక్సోలో 16 సంవత్సరాల లోపు అనేది కూడా ఒక విధంగా పనిష్మెంట్. 12 years ఉన్న వాళ్ళకి 12 years లోపు ఉన్న పిల్లల్ని ఇన్ కేస్ సెక్సువల్ హెరాస్మెంట్ చేసినప్పుడు లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఉంటుంది వాళ్ళకి, డెత్ పెనాల్టీ. అంటే ఇందులో కూడా పూర్తిగా 17, 18 అని చూడకుండా 12 సంవత్సరాల లోపు 16 సంవత్సరాల నుంచి ఒకటి ఇట్లా ఉంది. శిక్షలు పడ్డ సందర్భం ఏమైనా ఉందా మేడం? మీ ఇట్లాంటి శిక్షలు పడ్డాయి. ఇక్కడ మనకి రీసెంట్ లో మంచిర్యాల కోర్టులో 20 years పడ్డది ఇంప్రిజన్మెంట్. 20 years. ఓకే, అంటే అంశం అంతా కోర్టులో ఉంది కాబట్టి బండి సంజయ్కి సంబంధించిన అంశం అంతా కోర్టులో ఉంది. అయితే ఖచ్చితంగా కనుక పోక్సో ప్రకారం కనుక నిరూపణ అయితే ఖచ్చితంగా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంటే 17 సంవత్సరాలు కాబట్టి కొంత శిక్షలో సడలింపు ఉన్న 12 నుంచి 16 సంవత్సరాలు కనుక ఆలోపు కనుక ఉంటే చాలా పెద్ద ప్రభావం ఉండేది పోక్సోలు అంటున్నారు. సరే, అంశం అంతా కోర్టులో ఉండడం వల్ల చాలా సందర్భాలు మనం అన్నీ మాట్లాడుకునే అవకాశం లేదు. సరే, ఇప్పటికైనా కూడా ప్రజలంతా కూడా పోక్సో మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మైనర్లు కనుక అయితే అంటే కొద్దిగా మేజర్, ఇవాళ రేపు మనం టీవీలో చూస్తున్నాం, ఆంటీ ఒక యువకుని ట్రాప్ చేసింది ఈ టైపు. అయితే పెద్దవాళ్ళు, మహిళలు, మైనర్ అబ్బాయిలను ట్రాప్ చేసినా కూడా వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది. కాబట్టి ఈ చట్టం మీద అందరికీ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి DSP మీడియా తెలంగాణ.